ఏమైనట్లు? 2 నెలల క్రితం పోలీసుల దృష్టికి వచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? కొత్తగా తెరపైకి తెచ్చిన నాటకంలో సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? వాటాల పంపకంలో తేడాలు రావడంతో అసలు విషయం బయటపడిందా? గుప్త నిధుల మాయం వెనుక ఉన్నది ఎవరు? గుప్త నిధులను ప్రభుత్వానికి అందించాల్సిన అధికారులే బంగారాన్ని మాయం చేశారా? అసలు దొంగలెవరో తెలుసుకునేందుకు రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. రాజ్ న్యూస్ పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ములుగు జిల్లాలో గుప్త నిధుల కలకలం చర్చనీయాంశంగా మారింది. మంగపేట మండలానికి చెందిన మధు అనే ఆటో డ్రైవర్ సహా కొందరు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లి ఓ ఇంట్లో త్రవ్వకాలు జరిపారు. సిరివంచకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఓ ఇంట్లో బంగారం ఉందని తెలిసిన వారి సమాచారంతో ఆ ఇంట్లో 5 రోజుల పాటు ఉండి బంగారు బిళ్ళలు ఉన్న రాగి బిందెను త్రవ్వి బయటకు తీశారు. దీనిపై దుష్టశక్తి ఉందని, దాన్ని తొలగించాక వస్తానని ఇంటి యజమానికి చెప్పి మంగపేటకు తీసుకువచ్చారు. ఒక 3-5 నెలల క్రితం కానీ మన సిరివంచ సైడ్ కార్ వేసుకొని పోవడం అట్లా జరిగింది. చెప్పింది ఎవరన్నా గోల్డ్ దొరికినా అన్నారు కదా, ఎవరు చెప్పారు? మీతో ఎవరెవరు వచ్చారో వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పారుగా, మరి వాళ్ళ బాలం కూడా పిలిపారు. వాళ్ళ ఆధారాలు మరి ఇప్పుడు పిలిపి అన్న మాట్లాడు. నా దగ్గరకు వచ్చి మనం అడుగుతాను కదా, మరి వాళ్ళని కూడా పిలిపి మాట్లాడు. చెప్పింది క్లారిటీ తీసుకుంటారు. సరే అదంటే నేను కూడా అబద్ధం చెప్తాను కదా, మీరు ఏం చెప్తారో చెప్పండి. మీరు అబద్ధం చెప్పినా పర్లేదు. సరే అబద్ధం అవసరం లేదులే కానీ మీరు ఏం చెప్పినా పర్లేదు. మాకు ఆల్రెడీ ఫైనల్ మాకు ఒకటి అయిపోయినా ఆల్రెడీ స్టేషన్ లో తెలిసింది. సార్ పిలిపించిండు, సార్ మాట్లాడిండు, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మీతో ఇప్పుడు నాకు అర్థం కాదు. సార్తో మాట్లాడిన ఎస్ఐ గారితోనే మాట్లాడాను, పిలిపించిండు, అయిపోయింది. సార్ ఫోన్ చేస్తే రా అన్నాడు. సార్ పిలిచి ఏం మాట్లాడు? మరి ఏదో మాట్లాడండి సార్ కానీ వాళ్ళు పిలిపించి అడుగుతాను. మరి వాళ్ళు పోలేదు స్టేషన్, అందుకే నాకు కూడా సార్ ఫోన్ పిలిపించిందా? వెళ్తే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారంట, వాళ్ళు పోలేదంట. అంటే వాళ్ళు కాదు, వాళ్ళు ఏమైనా తీసుకొచ్చిందా? వాళ్ళు ఏమైనా తీసుకొచ్చిందా? నిధుల్లో బయటపడ్డ రాగి బిందెలో 36 బిళ్ళలున్నాయి. ఒక్కొక్క బిళ్ళ 23 తులాలు ఉంటుందని వాటాదారులు చెబుతున్నారు. గ్రామానికి చేరుకున్న వారందరూ బంగారు బిళ్ళలున్న బిందెపై శక్తి ఉంది, పాతిపెట్టి పూజ చేశాక పంచుకుందామని ఆటో డ్రైవర్ అనడంతో సరేనని తన ఇంటి ఆవరణలోని ఓ బొప్పాయి చెట్టు మొదట్లో పాతిపెట్టారు. మరుసటి రోజు ఉదయం పంపకాలు చేసుకుందామని వాటాదారులు అడగడంతో ఇరువురికి వాదనలు జరిగాయి. విషయం కాస్త ఆ నోట ఈ నోట మంగపేట పోలీసులకు తెలియడంతో సదరు ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపి బిల్లులు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో వాటాదారులు వారి వాటా రాకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కావాలొక మనిషి అంటే మరి నీ పేరు చెప్పిన లత అంటే మరి మాట్లాడుతుందా అని అంటే లేదు, ఆమె ఎక్కడికైనా మాట్లాడగలుగుతుందా అన్నందుకు వచ్చి నా కాడ పురవాయించారు. పురవాయించినాకలి 10-15 రోజుల టైం తర్వాత పోదాం ఆంటీ అని అంటే పోయినాం. అయింది, చేసుకుని వచ్చుడైంది. అక్కడ ఎవరన్నా ఒక్క మనిషి ఉండేవంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. వాడు తెలివి ఏం చేసిందంటే మనుషులు ఉండేదంట, వాళ్ళని కట్ చేసి నా ఒక్కదాని వల్ల వాళ్ళ ముగ్గురిని కట్ చేసి మనమే చూసుకున్నా, ఇంటికి పోయి మనం చేసుకున్నాం. ఇక అక్కడ వాళ్ళతో మనకు సంబంధం లేదు. మాట్లాడడానికి ఆంటీ నువ్వు ఉన్నావు కదా, ఏది ఉన్నా ఇగో నీకు నేను ఒక పాలు ఇంకెక్కువనైనా ఇస్తా కానీ నువ్వు వాడికి పోయినాక వాళ్ళు ఏం మాట్లాడినా నాకు చెప్పాలని చెప్పి. ఇప్పుడు అంటే అది ఇంట్లోనేనమ్మా తీసింది, బయట ప్లేస్లోనా? ఇంట్లోనే తీసిరు వాళ్ళు. ఆ ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎందుకు, ఇంట్లో అనుమతితోనే అయింది. వాళ్ళతోని అందులో ఏదో ఉన్నది లేదు పాపం వాళ్ళని మోసం చేసిండు. శక్తి ఉన్నది తీసేయాలని చెప్పి అందులో ఏం లేదు. రాజ్ న్యూస్ ప్రతినిధులు పోలీసులను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని పొంతనలేని సమాధానాలతో దాటేశారు. అసలు విషయం బయటకు పొక్కడంతో పోలీసులు వారిపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండడానికి బిళ్ళలను స్వాధీనం చేసిన ఆటో డ్రైవర్ తో ఓ చోట త్రవ్వి పెట్టినట్లుగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా నాటకం ఆడించారు. దొరికిన బిందెలో గిల్ట్ నగలు వేసి ఓ చోట పాతి పెట్టించి తిరిగి త్రవ్వి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు కొత్త నాటకం ఆడినట్లు తెలుస్తోంది. అయితే అందరికీ సమానంగా బంగారం ఇస్తానని చెప్పి ఆటో డ్రైవర్ ప్రేమ్ పోలీసులతో కలిసి గుప్త నిధులను మాయం చేసినట్లు మిగిలిన వాటాదారులు ఆరోపిస్తున్నారు. గుప్త నిధుల సొమ్మును ప్రభుత్వానికి అందించాల్సిన అధికారులే వాటిని కాజేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. నిధి ఏమైందని ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ఘటనపై జిల్లా ఎస్పీ శబరీష్ దీనిపై విచారణ చేపట్టారు. విచారణలో అసలు దొంగలు ఎవరో బయటపడే అవకాశం ఉంది. మా ఇంటికి వచ్చినాక మా ఇంటికి అడబెట్టినాక 3 అయింది. తెల్లారుజాము 3 అయినాక లతున్న అన్న అమ్మాయి అన్నది లత అన్నది కదా, మరి పంచుకుందాం పట్టు, మళ్ళీ ఆడిడ పెట్టుడు ఎందుకు, మనకి ఇచ్చినప్పుడు ఏం కాలే కదా మనకి అనేసి నేను చెప్పిన. లత అన్నది నేను అన్నాక లేదు దాని మీద ధన పిశాచి ఉన్నది అక్క, దాన్ని 3 కోళ్ళం కోయాల 3 రోజులు వచ్చినాక మనం తల ఇంత ఎవరు దాన్ని పంచుకుందాం, నేనే పంచిస్తా, మీరేం బాధపడకుండా, దాని మీద ధన పిశాచి ఉంది, ఏమన్నా అయితే రేపు రక్తం కట్టుకొని సత్తారు, రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు. అంటే నేనన్నా కదా, మరి ఏమోరా మీ ఇష్టం, మీరు తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం అనేసి నేనన్నా. తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం, మరి ధర పిశాచింది అంటారా, రేపు ఏది ఎట్లయినా ఎట్టలేతా వద్దులే, ఇది ఒకసారి మరి ఉందో అటు తెలిసినోడు వాడికి కనపడుతుంది అన్నాడు, బంగారం నాకు కనపడుతుందని మిమ్మల్ని తీసుకొని పోయిండు. ఇక బట్టి ఇక చూడు, ఇక బిల్లలు ఇక బట్టి ఇక చూడు, ఇగో నాకానే ఉన్నాయి, దాని మీద కదా, ఇక చూడు అని నాకు చూపించిండు బిల్లలు. అయితే నేనన్నా కదా, ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నాయి, దాని మీద శక్తులు ఉన్నాయా, నువ్వు ఎట్లా నువ్వు పంచ అంటావు, ఇక బట్టి నేను తిన్నాను నీ బిల్లలు, మీ బిల్లలు తినలేదు, నేను పంచిత పోండి అనేసి చూపించిండు. అంతే. ఇక మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఒక రోజు పోయినాం. మళ్ళీ ఒక రోజు లత నేను మీ అందరం పోయి సిఐ కాడ సుధాకర్ ఉన్నాడు. ఆ సుధాకర్ మా పెద్దబాబు చెప్తా అంటాడు, ఆయన కానిస్టేబుల్. మా పెద్దబాబు చెప్తా మీ పెద్దబాబుని అడుగుతారా మేము పోయి అని సిఐ కాడికి పోయినాం. మేము నాగారం పోతే సిఐ కాడికి పోకుండా అని ఆ బాబాయ్ బయటకు వస్తే ఆ బాబాయ్ తోటి సుధాకర్ బాబాయ్ తోటి చెప్పొచ్చినాం, కానిస్టేబుల్ సుధాకర్ తోటి చెప్పినాం. చెప్తే మా పెద్దబాబుకి ఎవరు చెప్పారు అని అంటే నువ్వే అన్నావు కదా మా పెద్దబాబుకి చెప్తానని, బిల్లలు చూపిస్తాను, మళ్ళీ చేపిస్తాను, ఇస్తానంటాను, ఆశ పెడతాను, ఇస్తలేవు. కానిస్టేబుల్ ఏమన్నాడు, మీరు సిఐ కాడికి పోకుండా ఏం పోకుండా అనేసి అని అన్నాడు. మళ్ళీ ఒక రోజు పెళ్లి కాడ కలిస్తే నేను ఏమైంది సుధాకర్ బాబాయ్ ఏమన్నాడు అంటే, అది ఎస్ఐ సిఐ కాడికి తీసుకొచ్చి కలిపి మాట్లాడిపించిండు, మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు. అనేసి అని ఇక వాళ్ళని వెనక పెట్టుకొని మమ్మల్ని బెదిరించుడు, ఇక అంతే మమ్మల్ని బెదిరిస్తాడు. ఫస్ట్ మా బండి కిరాయికి రమ్మన్నాడు సార్. రమ్మంటే మేము ఎవరైనా ఈ ప్రేమ బండి కిరాయికి రాండి అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి. ఆడికి పోయినాక ఇక ఆ సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా, ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబుని బయటికి తీసిండు సార్. తీసినాక మళ్ళీ ఆ నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి, ధన చార్జ్ ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించిండు సార్. 3 కోళ్ళం కోసిండు సార్, రోజుకో కోడి. 3 కోళ్ళం కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్టనే ఉంచాడు సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండు సార్. మళ్ళీ బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చిండు సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది. మాకు అంటే ఇయ్యని అంటాడు సార్. నువ్వు ఎక్కడ సిఐకి చెప్పుకుంటా ఎస్ఐకి చెప్పుకుంటా చెప్పుకోపో, పోదాంపా నేను వస్తా అని అంటాడు సార్. మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డీజిల్ పోసుకొని మా పైసలు పెట్టుకొని తిండి తికానా లేకుండా మేము తిరిగినాం సార్. హలో అన్నయ్య, వాళ్ళు ప్రియాంగారింటికి పోయి మాట్లాడితే వాడు ఏమన్నాడు, నిన్న సిఐ గారితో చెప్తాను వాడు, ఇగో విలేకరులు నా దగ్గరకు వస్తే ఎస్ఐ కాడుకున్న సిఐ కాడి పోదాం పాడిని అన్నాడట మిమ్మల్ని అన్నాడు. ఒక మాట నేను చెప్పండి సార్, ఆ మాట మీరు అన్నప్పుడు వాడు ఇంత ధైర్యంగా మాట్లాడతాడు, మరి ఏమెక్కడికి మాట్లాడతాడని వాడిని పేపర్కి ఇవ్వద్దా? మీరే పోలీసుల దృష్టికి తీసుకొస్తామని మీరే పోలీసులకు చెప్తాను కానీ మీరే వచ్చిండు పోలీస్ స్టేషన్ కి. ఆఫ్ చేసిండు. అదే అంటే మీరు తప్పు లేదు, తప్పు చేసింది అతను. మీరు చేసుకుంటారు కదా సార్, ఒక్క నిమిషం సార్. తప్పు చేసిన వాళ్ళని అని నిలబెట్టి, తప్పు చేసిన ముందట నా భర్త డ్రైవర్ కి ఎట్లా పోయినవరా నువ్వు అని ఆయన సొక్కిప్పి నిలబెట్టాడు కరెక్టేనా సార్? నాకు దీని వల్లనే నాకు బతకాలనిపించలేదు, నాకు చిన్నతనం అనిపించింది. సొమ్ము పోయింది, బండి తోలుకోకుండా చేసిండు వాడు, 4 రోజులు తిప్పుకొని అన్ని చేసిండు. ఇలా వాడిని వెనక పెట్టుకొని ఇలా నా భర్తని ఏ రకంగా సొక్కిప్పిచ్చి ఎందుకు నిలబెట్టిరు నా భర్తని? నా భర్త ఏమన్నా తిన్నాడా? వాడు ఏమన్నా పంచిచ్చిండా? మేమన్నా మాకైనా మా నలుగురికి ఏమైనా పంచిచ్చిండా? వాడు పంచిస్తే మేము కూడా వాళ్ళతో పాటుగా జైలుకుపోతాం. ఇప్పుడు దాంట్లో గాజులే దొరికినాయట, బిల్లులు లేవంటారు పోలీసులు. అలా ఏమి లేవు సారు, మొత్తం తీసుకున్నాడు, మొత్తం కొనుక్కొచ్చినాయన్నీ వాళ్ళు వేసిండు, గ్యారంటీ వేసి ఆడు పాతి పెట్టిండు. ఇప్పుడు దాంట్లో
దాంట్లో మొత్తం అన్ని గిలేటి వెళ్ళినాయి మొత్తం. అంటే గిలేటి అంటే ఈ మధ్య కొన్నాయి కదా అవి? ఈ మధ్య కొన్నాయి, అవి కొత్తగానే ఉన్నాయట. మా ఆయన అంటారు, నేను పోలేదు కానీ. ఇప్పుడు ఆ రోజు మరి లత గారు చెప్పింది ఏంటంటే మొత్తం అది ఫుల్ సీల్ చేసి ఉన్నది, పైన రాగి ప్లేట్ రాగి ప్లేట్ తో సీల్ చేసి ఉన్నది. నిన్న పోయి చూస్తే సీల్ తీసే ఉందట. ఇట్లా తీయంగానే వచ్చిందట. అది ఎమ్మటే లత అన్నదట, ఏ సార్ మార్చిండు వాడు అని ఎస్ఐ గారికి చెప్పినాం కూడా. చెప్పింది ఆమె. చెప్తే ఎస్ఐ గారు కూడా అన్నాడు, అరే నీ మీద నమ్మకం లేదురా, నువ్వు తీసినావు అని అంటారు వాళ్ళు, ఆ 7 పట్టుకురా అని అన్నాడు ఎస్ఐ అని కూడా చెప్పిండు. లేకపోతే మాత్రం మీ మీద కన్నేసి ఉంచుతాం మేము, 7 కూడా పట్టుకురావాలి అని చెప్పిండు. సరే సరే సార్.